అసలు మనం సివిల్ ఫీల్డ్ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్తే ఏంటి, ప్రైవేట్ జాబే కదా అది కూడా అనొచ్చు. ఎస్, యూ కెన్ లెర్న్ ద సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మీరు ఆటో క్యాడ్ తీసుకున్నా, స్టాట్ ప్రో తీసుకున్నా, బిమ్ తీసుకున్నా, వీటన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్ కోడింగే కదండి. కంపల్సరీగా ఎవరో ఒకరు కోడింగ్ చేస్తేనే కదా మనకి సాఫ్ట్వేర్ వచ్చేది. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది మనకి, సివిల్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ కన్నా కోడింగ్ కూడా గ్రిప్ ఉంది అంటే వాళ్ళని మించిన ఎక్స్పర్ట్ దొరుకుతారా ఈ కంపెనీకైనా? కంపల్సరీగా ఆ స్కిల్ అనేది కావాలి. చాలా మంది నేను వింటూ ఉంటాను, సి కానీ పైథాన్ కానీ నేర్చుకున్నమ్మా, ఇది ఇంపార్టెంట్, మీకు యూజ్ అవుతుందంటే మనకెందుకు, సివిల్ రిలేటెడ్ కాదు, మనది కోర్ బ్రాంచ్, మనకెందుకు సాఫ్ట్వేర్స్ అంటారు. నో, లెర్న్ ద బేసిక్ సాఫ్ట్వేర్, సి, పైథాన్, ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ పైథాన్ విత్ జిఐఎస్ కాంబినేషన్ కనుక మీరు ఎక్స్పర్టైజ్ అయితే శాలరీ మీరు అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కంపెనీలు. ఆ విధంగా సాఫ్ట్వేర్స్ కూడా మనం నేర్చుకోవాల్సిందే. ఇట్స్ కంప్లీట్గా సపరేట్ చేయకండి సాఫ్ట్వేర్ని. మన కోర్ కదా మనకు అవసరం లేదన్నో, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంటర్ డిసిప్లినరీ, అటు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది, ఇటు మన కోర్ సైడ్ నాలెడ్జ్ ఉంది, రెండింటిని క్లబ్ చేస్తే యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్, చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి జాబ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు ఈ విధంగా వెళ్ళిన వాళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజే మీకు 60,000 to 80,000 పర్ మంత్ కూడా ఉంది. అంత హై ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఇది మనకి సివిల్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్.